I have nothing new to teach the world. Truth and non-violence are as old as the hills. M.K. Gandhi. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. సత్యశోధన లేక ఆత్మకథ. ఇక్కడ ఏం రాశారంటే కనుక, నేను ఈ ప్రపంచానికి కొత్తగా చెప్పేదంటూ ఏమీ లేదు. సత్యము మరియు అహింస అనేటువంటివి అన్నిటికన్నా ఉన్నతమైనవి అనేది కొటేషను. అంటే ఇంగ్లీష్లో ఉంది, చదివింది తెలుగు మీడియం అయినా ఆ మాత్రం చెప్పగలిగాను. సరే, విషయానికి వస్తే కనుక ఎవరైనా సరే టైంపాస్కి కానీ లేదంటే కనుక ఊరికే ఏదో కాలక్షేపానికి కానీ వీడియో చూసేవాళ్ళంటే మానేసేయండి, చూడకండి, అవసరం లేదు దీన్ని. మీ జీవితంలో కనీసము అస్సలు ఇంతవరకు పుస్తకాలు చదివే అలవాటు లేదనే వాళ్ళు కానీ, కనీసం ఏదో ఒకటి చదవాలనే జిజ్ఞాస కలిగిన వాళ్ళు కానీ, జీవితం ఒక్క పుస్తకమే, ఓన్లీ ఒక్క పుస్తకం అంటే కనుక మాత్రం నేను ఖచ్చితంగా చెప్పేది ఇదే, సత్యశోధన లేక ఆత్మకథ. ఇది జీవిత చరిత్ర కాదండి. మహాత్మా గాంధీ గారు తన గురించి తాను 1925 ఆ ప్రాంతంలో, సుమారు 25, 26, 27 అనుకుంటే ఇది ముద్రింపబడింది. ఒక పత్రికకు రాసినటువంటి వ్యాసాలు, తన జీవితం గురించి రాశాడనమాట. ఒక పత్రికకు కొన్ని వ్యాసాలు రాయమని అడిగితే కనుక కొంతమంది ఏమో ఒకవైపు మిత్రులంతా మీ జీవిత కథ రాయొచ్చు కదా అని చెప్తూ ఉంటే రెండింటికి సరిపోవాలని చెప్పేసి ఆయన రాశాడు. ఇది జీవిత చరిత్ర కాదు. జీవిత చరిత్ర అంటే ఏంటి కనుక ఆయన పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు పూర్తిగా ఉంటుంది. ఇది కేవలము ఆయన భారత స్వాతంత్ర సమరంలో అడుగు పెట్టిన కొంతవరకు, అంటే 1927 వరకు, అంటే కనుక ఇండిపెండెన్స్ మనకు స్వాతంత్రం రావడానికి 20 ఏళ్ల ముందు వరకు ఆయన జీవితంలో జరిగిన ఘటాలను మాత్రమే ఇందులో రాశాడనమాట. స్వయంగా ఇందులో ఉన్నటువంటి అన్నీ కూడా ఆయన తన అనుభవాలు రాసినటువంటివి. వేరెవరో ఆయన గురించి పరిశోధించో లేకుంటే ఆయన దగ్గర ఉన్నటువంటి విషయాలన్నీ సేకరించి క్రోడీకరించో రాసినవి కాదు. ఇది వచ్చేసి నవజీవన్ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు వచ్చేసి మనకు తక్కువ ధరకే ఇస్తారనమాట. దీని ఖరీదు జస్ట్ 30 రూపాయలు. మరి ఇప్పుడు కూడా, అంటే నేను ఇది కొనిది సుమారు ఒక 10 సంవత్సరాలు అయి ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. అప్పుడు అంటే ఇప్పుడు కూడా పెద్ద రేట్లు ఏం పెంచరు. నాకు తెలిసి మనకు 3 రకాల కంపెనీలు వచ్చేసి మంచి పుస్తకాలని తక్కువ ధరకు అందిస్తాయి. అందులో మొదటిది రామకృష్ణ మఠం. అంటే శ్రీరామకృష్ణుల వారి సంబంధించిన జీవిత చరిత్ర కావచ్చు, స్వామి వివేకానంద జీవిత చరిత్ర కావచ్చు, మఠం వాళ్ళు ప్రచురించే పుస్తకాలన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ గల పుస్తకాలను తక్కువ ధరకు అందిస్తారు. రెండవది వచ్చేసి గీతా ప్రెస్, గోరఖ్పూర్. వాళ్ళు వచ్చేసి భగవద్గీత మరియు భారతీయ పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి చిన్నటువంటి పుస్తకాలన్నింటినీ కూడా ప్రచురిస్తారు. నేను వీళ్ళందరి ప్రచురణలో చదువుతూ ఉంటాను. ఈ తర్వాత వచ్చేసి ఇదొకటి. ఎందుకంటే కనుక ఇంత గొప్ప వ్యక్తి గురించి అందరికీ తెలియాలని చెప్పేసి వాళ్ళు ఈ పుస్తకాన్ని ఇంత తక్కువ ధరకు అందజేశారు. అయితే ఇందులో చెప్పాల్సిన విషయం ఏంటంటే కనుక, మహాత్మా గాంధీ గారు తన గురించి తను రాసేటప్పుడు ఎక్కడ కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు మొదట్లోనే, నేను మాట్లాడిన దాంట్లో కానీ, నేను చెబుతున్న దాంట్లో కానీ, నేను గర్విష్ఠుని కానీ ఇంకోటి కానీ ఏదైనా మీకు అనిపిస్తే కనుక, తప్పుగా అనిపిస్తే నన్ను మన్నించమని చెప్పాడు ఆయన. నిస్వార్థంగా ఆయన వచ్చేసి ఎలాంటి దాపరికాలు లేకుండా తన జీవితంలోని తను చెప్పదలుచుకున్న అంశాలన్నింటినీ కూడా ఎక్కడ కల్లా కప్పడం లేకుండా స్పష్టంగా రాశాడు. మరి కొంతమంది గురించి రాయలేని సందర్భాలను కూడా ఆయన ఎంత హుందాగా చెప్పాడంటే కనుక, వాళ్ళ అనుమతి తీసుకొని నేను రాయాలంటే ఆయన జీవితంలో వేరే వాళ్ళు పోషించిన పాత్రను తెలపాలి అంటే కనుక వాళ్ళ గురించి చెడుగా అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ గురించి రాయదలుచుకోలేదు. తన గురించి తాను మాత్రం అన్నీ ఏవి కూడా మోస్ట్లీ దాపరికం లేకుండానే రాశాడు. ఇకపోతే కనుక ఆయన జీవితాన్ని పరిశీలించి చూసినప్పుడు నాకు అనిపించింది, కనీసము మన దేశంలోని నాయకుడు ఇవాళ సుమారు మనకు ఉభయ సభల్లో, అంటే కనుక పార్లమెంట్లో వచ్చేసి లోక్సభలో 545 మెంబర్లు కానీ, లేదంటే రాజ్యసభలో 275 మెంబర్లు కానీ, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ ఏ ఒక్కరు కూడా ఈ పుస్తకాన్ని కనీసం చదివి ఉంటారని కూడా నేను అనుకోవట్లేదు. అన్ని భాషల్లో దొరుకుతుందండి ఇది. నాట్ ఓన్లీ మన తెలుగునే కాదు, ప్రతి ప్రాంతీయ భాషలోనూ ముద్రిస్తున్నారు ట్రస్ట్ వాళ్ళు. ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, గుజరాతీ కావచ్చు. ఆయన మాతృభాష గుజరాతీ కాబట్టి గుజరాతీ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి భాషలోనూ ముద్రిస్తూ ఉన్నారు. అని ఏ ఒక్కరు చదివి ఉండరు, ఏ ఒక్కరు కనీసం. ఎందుకంటే కనుక చాలామంది ఆయన గురించి తప్పుడు విధానాన్ని జనాల్లో ప్రచారం చేస్తున్నారు అనిపించింది ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే కనుక ఆయన ఎప్పుడు ఎంతసేపు ఏమంటారంటే కనుక అహింసో పరమో ధర్మ, సత్యమనే పలుకోండి, ఈ రెండు చెప్పేసి ఆయన పేరుతో చాలా మోసం చేస్తూ ఉన్నారు. ఆయన ఏం చేశారంటే కనుక
ఎంతసేపు ఏమంటారంటే కనుక సత్యంగా ఉండండి, సత్యంగా ఉండండి అని చెప్పడం కాదు మ్యాటర్. సత్యంగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, అందుకోసం ఆయన ఏం చేశాడు, మనం కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయాలి. ఆయన ఎక్కడ చెప్పలేదే నేను అబద్ధం ఆడలేదని కానీ, నేను పూర్తి స్థాయిలో నేను నిజాలే మాట్లాడానని కానీ 100% ఎక్కడ చెప్పలేదు ఈ పుస్తకం. నేను బాగా పరిశీలించి చూశాను. అని చెప్పింది ఏంటంటే ఆ దారిలో నడవడానికి ఎంత ప్రయత్నం చేశాను, ఎంత కష్టపడ్డాను, ఒక సత్యపరంగా నడుచుకునేదానికి ఎంత కష్టపడ్డాను అనే విషయాలను మాత్రమే స్పష్టంగా చెప్తూ వచ్చాడు. చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను చెప్తూ ఉన్నా, మీ పిల్లలకు కానీ మీరు కానీ ఎవరైనా సరే పుస్తకాన్ని చదవండి. ఖచ్చితంగా చదివి ఇందులోని అంశాలని పాటించేదానికి ప్రయత్నం చేయండి. నేను చేశాను, దానివల్ల ఎంతో లాభం పొందాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాను. గాంధీ గారు చెప్పే మొదటి సిద్ధాంతం ఏంటంటే కనుక, ముఖ్యంగా అంటే కనుక సిద్ధాంత రూపంలో చెప్పడు, ఆచరణ రూపంలో చెప్పిన అంశాలు చెప్తూ ఉన్నాను. మొత్తంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన ఏమంటాడంటే కనుక, నేను ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది నేను పాటించిన తర్వాతనే, అంటే కనుక నేను ఆచరించిన తర్వాతనే, దానిలోని కష్ట నష్టాలను ఎదుర్కొని తెలుసుకున్న తర్వాతనే ఇతరులకు చెబుతాను, ఇతరులను పాటించమని చెబుతాను అని చెప్పేసి. ఉదాహరణకి ఆయనకు ఆరోగ్యం పట్ల కానీ శ్రద్ధ ఎక్కువ. ఆయన సన్నగా బలహీనుడుగా ఉండేవాడు కాబట్టి చిన్నతనంలో ఆయనకు మాంసాహారం భుజిస్తేనే బలిష్ఠులుగా తయారవుతామనే అపోహ ఉండేదని, ఆ తర్వాత మాంసాహారం లేకపోయినా కూడా మనం బలిష్ఠులుగా ఉండవచ్చునని చెప్పేసి ఆయన అభిప్రాయాలు మారాయి. ఆ పరిణామ క్రమాన్ని చాలా చక్కగా వివరించాడు ఆయన తన జీవితంలో పూర్తిగా కూడా. అంటే ఎక్కడ కూడా అతిశయోక్తులు ఏమీ లేవు. నేను ట్రై చేశానని, ఆయన మాంసం తినలేదని కూడా చెప్పలేదు, ఆయన మాంసం తిన్నానని కూడా చెప్పాడు స్వయంగా. అలాగే ఆయన ఆహారపు అలవాట్లు కానీ ఏవైనా సరే మనం కూడా అలా పాటించాలి. అంటే కనుక ఎలా సమస్యలు అనేవి ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాయి, ఎదురవ్వకుండా ఏమీ ఉండవు. ఆ మార్గంలో కనుక మనం నడవగలిగితే కనుక ఖచ్చితంగా మన జీవితంలో కొంతైనా కానీ మేలు జరుగుతుంది అనేది నా అభిప్రాయం. నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా నేను కొన్ని మీకు చెప్తాను. విషయం ఏంటంటే కనుక, మనము ఎప్పుడైనా సరే ఒక ఆయన చెప్పినటువంటి సత్యశోధన, అదే సత్యాన్ని శోధిస్తూ ఉండడం అనమాట. ఆయన చెప్పినటువంటి విషయాల్లో మనము సత్యం ప్రకారం నడవడం అంటే మనకు కుదరదులేండి. చాలామంది అనే మాట ఏదైనా కానీ ఒక మంచి విషయాన్ని చెప్పిన వెంటనే అది కుదరదు. ఎందుకు కుదరదు? ప్రయత్నం చేసి కుదరదు అంటే అది ఓకే. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సైకిల్ కానీ ఒక బండి నడపడం కానీ మనం నేర్చుకోవాలంటే కనుక ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి. నేను స్వయంగా బైక్ నేర్చుకునేటప్పుడు కనుక వెళ్ళి గోతిలో పడి పెద్ద దెబ్బలు తగిలించుకున్నాను నేను. అప్పుడు మా పక్కింటి ఆయన ఉన్నాడు, దెబ్బలు తగిలించుకోకుండా బండి నడప నేర్చుకుందాం అనుకుంటున్నావా అని చెప్పేసి. నిజమేగా, మరి ఏదైనా కానీ ఒకదాన్ని నేర్చుకోవాలంటే కొన్ని దెబ్బలు తగులుతాయి, కానీ అది మన అవసరము, మనకి ఇష్టం కాబట్టి మనం నేర్చుకున్నాం. ఇది కూడా అంతే. సత్య మార్గాన్ని కూడా అలా అలవాటు చేసుకుంటే కనుక ఆ మార్గంలో నడవడం చాలా సులభం. దాన్ని నడపడం నేర్చుకోవాలి. ఆ మార్గంలో నడవడం కనుక నేర్చుకుంటే కనుక అది ఈజీగా ఉంటుంది. నిజాలు చెప్పడం అనేది ఎంత ఈజీగా ఉంటుందో. దానికి మా నాన్నగారికి నేను పూర్తి స్థాయి కృతజ్ఞతలు చెప్పాలి. నా చిన్నతనంలో జరిగినటువంటి అంశం చెప్తూ ఉన్నాను నేను ఇప్పుడు. మా నాన్న ఏం చేశారంటే కనుక, నేను ఒకసారి సంఘటన గుర్తులేదు, సుమారు నాకు అప్పుడు ఒక 7 సంవత్సరాల వయసు అనుకుంటా. నేను ఒకటి ఏదో జరిగింది సంథింగ్. నా క్లాస్మేట్ ఎవడో ఒకడు వచ్చేసి నాకు, అంటే కనుక నాతో పాటు చదువుకున్న క్యాండిడేట్ ఒకటి వచ్చేసి మా పేరెంట్స్కి ఆ విషయం చెప్పారు. సంఘటన ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ దాని పర్యవసానం బాగా గుర్తుంది నాకు. అది మా నాన్న నన్ను అడిగాడు, నిజమేనా అని. అవును నాన్న నిజమే అన్నాను. నా నాన్న అప్పుడు కూర్చోబెట్టుకొని చెప్పాడు, ఆయన నువ్వు ఎప్పుడూ అబద్ధం చెప్పకు. అబద్ధం చెప్పావంటే కనుక ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం ఆడాల్సి వస్తుంది. ఇలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతే కనుక నీ జీవితం అబద్ధాలమయమైపోతుంది అని చెప్పేసి. ఆ రోజు చిన్న వయసులో కాబట్టి అది నా మనసులో బాగా నాటుకుపోయింది. నేను నిజాలు మాట్లాడమే అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు కూడా మీరు మీ కుటుంబంలో ఎవరైనా పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి అలవాటు చేయండి. వాళ్ళకి అలవాటు చేయడం కోసం మీరు పాటించండి. ఒక అబద్ధం నిజం ఒప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక క్షమించే గుణం కూడా ఉండాలి. నేను ఏదైనా పొరపాటు చేస్తే కనుక మా నాన్నకి ఇంట్లో కప్పి పెట్టకుండా, అంటే దాన్ని దాచిపెట్టే ఉద్దేశం లేకుండా చెప్పేస్తూ ఉంటాను. చెప్పేస్తే కనుక సరే పర్వాలేదంటారు. అది దాని ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎప్పుడో 7 సంవత్సరాల వయసులో జరిగిన ఘటన. ఆ తర్వాత నేను డిగ్రీకి వచ్చిన తర్వాత గ్రాడ్యుయేషన్ చదివే రోజుల్లో నా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయన్నమాట. ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తే నాది ఒక సబ్జెక్ట్ పోయింది. మా రిలేటివ్ ఒక అతను ఫోన్ చేశాడు. యాక్చువల్గా నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు రిజల్ట్స్ చూస్తాను. చూశాడు, నీ సబ్జెక్ట్ పోయింది ఒకటే కదా పోయింది, ఏం కాదులే, సప్లిమెంటరీలో పాస్ అయిపోవచ్చు, ఏదో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు బాధపడతారు, అనవసరంగా నువ్వు హ్యాపీగా డబ్బులు కట్టేసి మళ్ళీ రాసేసేయి, ఎగ్జామ్ సప్లిమెంటరీ రాసేసేయి అన్నాడు. నేను అప్పుడే అన్నాను, నేను ఆల్రెడీ ఎగ్జామ్ పోతుందని నేను పరీక్ష రాసిన రోజే చెప్పేశాను. ఎందుకంటే ఇంకా నేను ఇలా అలవాటు చేసుకున్నాను నిజం మాత్రమే చెప్పడం. ఎగ్జామ్ రాసి వచ్చిన రోజునే చెప్పాను, అన్న ఈరోజు ఎగ్జామ్ సరిగా రాయలేదు, పోతుంది. సరే పోతే పోతుంది అన్న, ఇది ఒకటే కదా, ఇవన్నీ పోతాయని చెప్పలేదు, నువ్వు పోతుంది రాసే పోతుంది మామూలే
ఆయన ఏమీ లేదు, నేను ఏం లేదు. నేను దానికోసం ఆయనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమి? నాకు ఫీజు డబ్బులు ఎవడు ఇస్తాడు? మా నాన్నే కదా ఇవ్వాల్సింది నాకేమో. ఆ మాట అనగానే అతను సైలెంట్ అయిపోయాడు అనమాట. ఎందుకంటే దాపరికం అనేది ఉండదు. ఈ విధంగా చేయడం అనేది ఏంటంటే కనుక వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం. మనం చాలామంది మన వాళ్ళు ఏంటంటే కనుక వ్యక్తిత్వ వికాస నిపుణుల పాఠాలని చెప్పి చదువుతారు. ఏం అవసరం లేదు, ఈ ఒక్క పుస్తకం చదవండి చాలు. నేను స్పష్టంగా చెప్తూ ఉన్నాను. ఎవరికైనా సరే మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునేదానికి బాగా ఉపయోగపడుతుంది. నేను అలాగే చేశాను. ఎక్కడ కూడా ఇప్పుడు బయట ఎవరైనా కానీ నేను మాట్లాడుతున్నప్పుడు కానీ చూసిన వాళ్ళు కానీ నాకు అంత గౌరవం, ఎందుకంటే ఒక నిరుద్యోగికి బయట సొసైటీలో ఎలా గౌరవం ఉంటుంది, ఇంట్లో ఎలాంటి గౌరవం ఉంటుందనే విషయానికి వచ్చేసి కరెక్ట్గా బతికితే కనుక నువ్వు నిరుద్యోగినా ఎవరైనా నీకు వాల్యూ చేస్తారు. దానికి నేనే ఎగ్జాంపుల్. నేను సాధ్యమైనంత వరకు వాస్తవాన్ని, యథార్థాన్ని, నిజాన్ని నిర్భయంగా మాట్లాడడం వరకే నేను ప్రాధాన్యత ఇస్తాను. ఖచ్చితంగా చెప్పాలంటే కనుక గాంధీ గారు చెప్పినటువంటి ఆ మార్గంలో ఆయన నేను ఏదైనా ఒకవేళ నా జీవితంలో నేను ఏదైనా నేర్చుకోవాలన్నా, పోల్చుకోవాలన్నా, నేను ఏదైనా మంచి విషయాలు నేర్చుకున్న తర్వాత నేను ఎవరితోన్నా పోల్చుకోవాలంటే కనుక గాంధీ గారితోనే పోల్చుకుంటాను. మీరు అనుకోవచ్చు గాంధీ అంత గొప్పడు కాదు, మనం గాంధీ అంత గొప్పవాళ్ళం కాదు, మనం గొప్పవాళ్ళతో పోల్చుకోవాలి. పోల్చుకుంటే కనుక మనము వాళ్ళ స్థాయిలో కాకపోయినా ఆయన 100% చేశారంటే మనం 1% చేయలేమా? అట్లీస్ట్ 1%. దానికోసం పోల్చుకుంటాను అనమాట నేను. అంతే తప్ప మనం ఏదో ఆయనంత గొప్పవాళ్ళమని కాదు. మనం ఇప్పుడు మామూలు తాగుబోతూ ఉంటారనమాట. ఒకటి తాగి కింద పడి దొరుకుతూ ఉంటాడు, ఇంకొకటి తాగి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. వాడికన్నా నేను బెటర్ కదా అనుకుంటే సరిపోతుంది. హీనమైన స్థితిలో వాడి కింద పడి దొరుకుతూ ఉన్నాడు, నేను తప్పకుండా ఇంటికి వెళ్ళిపోయానంటే సరిపోతుంది. అలా కాదుగా మన జీవితం ఉండాల్సింది. మనం ఉన్నతులం కావాలంటే ఏం చేయాలి? ఉన్నతమైన స్థానాల్లో వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే కనుక వాళ్ళ స్థాయిలో మనం వెళ్ళగలుగుతాం. ఆ స్థాయిలో కాకపోయినా కూడా కొంతవరకు మన ప్రయత్నంలో, మన జీవితంలో మనం చేయదగినంత వరకు అయినా కానివ్వండి. మీరు పాటించడం అనేది చాలా ఈజీ అండి. ఇవాళ పాటించండి. ఒక చిన్న క్లూ ఇస్తాను మీకు నేను పాటించేదానికి. చిన్న ఎగ్జాంపుల్. మీరు ఎప్పుడైనా కానీ ఎక్కడికైనా సరే మీరు ఎవరికైనా కానీ మీ ఫ్రెండ్స్, మీ మిత్రులు ఎవరినో కూడా కలుస్తామని చెప్పుంటారు అనుకోండి. ఫలానా టైం అని చెప్తారు. ఆ టైంకి మీరు వెళ్తూ ఉంటారు. అతను ఏం చేస్తారంటే కొంచెం ముందు అతను రావచ్చు, లేదా కొంచెం ముందు మీరు వెళ్ళవచ్చు. అతను వచ్చేసారంటే ఏం చేస్తారంటే మిమ్మల్ని ఇంకా ఎక్కడ ఉన్నావు ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటారు. నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. బస్సుల్లో వెళ్ళేటప్పుడు కానీ, ట్రైన్లలో వెళ్ళేటప్పుడు కానీ దగ్గరకు వచ్చేసాం, ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తాం, 10 నిమిషాల్లో వచ్చేస్తాం. ఇంకా సుమారు అప్పుడే బయలుదేరిన వాళ్ళు కూడా 10 నిమిషాల్లో వచ్చేస్తామని చెప్తారు. ఇది చాలా తప్పు అండి. ఇది మీ వ్యక్తిత్వానికి కూడా సంబంధించిన అంశం. మీ జీవితంలో చాలా దెబ్బతింటుంది ఇది. ఎందుకంటే కనుక నేను ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఫోన్ చేసిన అంటే కనుక ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తాను. ఎస్పెషల్లీ ఇంకా మా ఇంట్లో మా నాన్నకైతే కనుక, ఎందుకంటే కనుక ఆయన ఇంకా టైం సెన్స్ బాగా ఎక్కువ కాబట్టి ఇంకో 10 నిమిషాలు అంటే 20 నిమిషాలు జర్నీ పడుతుందంటే 30 నిమిషాలు పడుతుందని చెప్తాను. వాళ్ళు ఏంటంటే ఇంకా మైండ్లో ఫిక్స్ అవుతారు, ఒక అరగంటలో ఇతను వస్తాడు అని చెప్పేసి. మనం చెప్పిన టైం కన్నా ఎగ్జాక్ట్గా ఒక 5 నిమిషాలన్నా ముందే ఉంటాం. ఒకవేళ ఏదైనా అవాంతరాలు ఏర్పడిన ట్రాఫిక్ జామ్ లాంటివి ఏర్పడినా కూడా మనం ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోయామంటే కనుక వాళ్ళు ఏమంటారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇంప్లిమెంట్ చేయండి. నేను ఎవరైనా నాతో పాటు బండిలో తీసుకెళ్ళేటప్పుడు కూడా నేను అట్లా చెప్తాను. ఇంకో 15 నిమిషాల్లో మనం ఒకటి చేద్దామంటే 20 మినిట్స్లో వస్తామని చెప్పని చెప్తాను. అదేంటి 15 నిమిషాల్లో వెళ్ళిపోతాం కదా మనం అంటే, కాదు చెప్పింది చెప్పని చెప్తాను. దానివల్ల వాళ్ళు కూడా షాక్ అయిపోయేవాళ్ళు. ఎస్, ఎందుకంటే వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటారు. మన మీద నింద రాదు. ఫస్ట్ మన మీద ఒక గురి కుదురుతుంది. ఇతను చెప్తే కనుక ఈ టైంకి వస్తాను. నేను చాలామంది చూసాను, ఎప్పుడు చూసినా ఇదే గోల అసలు ముందు పచ్చి అంటే కనుక చిన్న విషయం, ఇది పెద్ద విషయం కానే కాదు. ఎందుకంటే అవతల వాడికి విసుగు వస్తుంది. నువ్వు ప్రతి 10 నిమిషాలు కూడా ఫోన్ చేస్తాను. నువ్వు 10 నిమిషాలు అనగానే 10 నిమిషాలకు ఫోన్ చేస్తాడు. ఈ రోజుల్లో ఏంటంటే ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది కాబట్టి ఎవడు ఓపిక పట్టాడు, వెంటనే ఫోన్ చేస్తాడు. 10 నిమిషాలు అయింది, ఎక్కడున్నావు అంగారాలు అంటాడు. 9 నిమిషాలుగా ఫోన్ చేస్తాడు వాడు, దగ్గరికి వచ్చావా లేదా అని చెప్పేసి. కాబట్టి మీరు కనుక ఇది చేస్తే కనుక చిన్న విషయం, ఇది చాలా పెద్ద విషయం కాదు, చిన్న విషయం మీరు చెప్పేసేయండి, స్పష్టంగా చెప్పేసేయండి. ఆడేదైనా పని పని చూసుకుంది. మీరు కూడా అలాగే పని ఏదైనా ఉంటే కనుక మీరు ఏ టైంకి అనుకున్నారో ఆ టైంకి వెళ్ళండి. నేను మరీ ఏమంటే కనుక మీరు అర్లీ మార్నింగ్ లేసేసి ఆ టైం కరెక్ట్గా వెళ్ళిపోండి. కరెక్ట్గా వెళ్ళడం అనేది ముఖ్యం కాదు, దాన్ని మేనేజ్ చేయడం ముఖ్యం. నేను అదే చెప్తాను. ఫస్ట్ ఇది అలవాటు చేసుకోండి. ఇది అలవాటు అయిందంటే అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది. చాలామంది చేసేది ఏంటంటే కనుక ఇప్పుడు నేను ఎవరికైనా ఒక టైంకి చెప్పానంటే ఆ టైంకి వెళ్ళిపోతూ ఉంటాను. చాలామంది కూడా నీ టైంని అందుకోవడం కష్టమయ్యా అంటారు. ఎందుకంటే కనుక నేను ఎడ్జ్ పెట్టుకుంటాను. నేను ఫస్ట్ ముందే చెప్పేస్తాను, పలానా టైంకి వచ్చేస్తాము, మనం ఏ టైంకి రాగలమో ఆ టైంకి. ఒకవేళ టైం డిసైడ్ చేసే పొజిషన్లో ఉన్నా కూడా మనం ముందు వెళ్ళలేకపోయినా పర్వాలేదు, కానీ సరే మీరు ఆ టైం చెప్తున్నారు కానీ నేను ఈ టైంకి రాగలను, లేదు అట్లీస్ట్ ఫోన్ చేసినప్పుడైనా వాస్తవాలు చెప్పండి. ఫస్ట్ ఇంకొంచెం టైం పెట్టుకునే చెప్పండి. మీ మీద గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది. అరగంటకు వెళ్తామని చెప్పేసి మీరు 20 మినిట్స్ డిస్టెన్స్ జర్నీ పడే టైంలో అరగంటకి వెళ్తామని చెప్పేసి 20 మినిట్స్కి వెళ్ళిపోయారనుకోండి, అవతల హ్యాపీ ఫీల్ అవుతాడుగా. నువ్వు లేట్ చేస్తే విసుక్కుంటాడు, కానీ ముందు వెళ్తే ఎవడు ఫీల్ అవ్వడం. దాని గురించి ఎలాంటి అభ్యంతరం ఉండదు అనమాట. ఇట్లా జీవితంలో ప్రతి విషయాన్ని కూడా పాటించాలి. చిన్న చిన్న విషయాలు, పెద్ద అన్నీ కాకపోవచ్చు. ఇప్పుడు ఆయన చెప్పిన వాటిలో చాలా విషయాలు, ఇప్పుడు ఎందుకంటే కనుక ఆయన మహానుభావుడు గొప్పవాడు, అన్నీ పాటించాడు చాలా వరకు. అలాగే సొసైటీ కూడా ఎలా తయారైపోయిందంటే కనుక మనం ఏదన్నా కొన్ని సిద్ధాంతాలను పెట్టుకుని వాటిని పాటిస్తూ ఉంటే కనుక మన మీద రాళ్ళేసడానికి ప్రయత్నం చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక అలవాటు ఉంది, మాకు ఫలానా
నియమం పెట్టుకున్నాను అన్నాం అనుకోండి, ఎప్పుడో ఒకసారి ఆ నియమాన్ని బ్రేక్ చేయాల్సిన పరిస్థితి లేకపోతే బ్రేక్ చేసేదాన్ని కూడా మన మైండ్లో డిసైడ్ అయిపోయి ఉంటాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈయన ఉన్నాడు, మా గాంధీ గారు ఉన్నారు. గాంధీ గారు అహింసలో భాగంగా పాలు ముట్టుకోకూడదు అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నారు. అంటే నాన్ వెజ్ తినడం అనే కాదు, ఈ పాలను కూడా ఆయన వచ్చేసి అందులో భాగంగానే చూశాడు. ఎందుకంటే కనుక ఆయన ఉద్దేశం ఏంటంటే కనుక ఆయన దృష్టిలో అప్పుడు మనం ఎక్కువగా ఏమైనా కానీ ఆవు పాలు గేదె పాలు తీసుకుంటాం, అవి రెండూ కూడా వాటిని హింసించి తీసుకున్నట్టే కదా, అందుకని చెప్పేసి నేను పాలు మానేస్తున్నానని చెప్పేసి ఆయన పాలు మానేశాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒకసారి ఆయనకు జబ్బు చేసి డాక్టర్ పాలు తీసుకోమని చెప్తే ఇంకొకరు సలహా ఇచ్చారన్నమాట. మీరు ఏ ఉద్దేశంతో తీసుకున్నారంటే ఈ ఉద్దేశం ఉన్నారు, మీ ఉద్దేశం ప్రకారం ఆవులు గేదెల పాలు తీసుకోవద్దన్నారు కదా, కాబట్టి మీరు మేక పాలు తీసుకోండి సలహా ఇచ్చారు. ఆయన దాన్ని ఫాలో అయ్యాడు. ఆ ఫాలో అయ్యే ముందు కూడా మేకపాలు తీసుకున్నా కూడా అది అహింస కిందకే వస్తుంది, కానీ నేను పూర్ణ ఉద్దేశం అది కాబట్టి నేను తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి సవివరంగా తెలియజెప్పాడు ఆయన. స్పష్టంగా ఉంది. అట్లా కొన్ని నియమాలు పెట్టుకున్నప్పుడు కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు కూడా పాలంటే కనుక బేసిక్గా మనకు మార్కెట్లో దొరికేటవే కదా, వాటి పట్లనే ఆయన నిర్ణయం తీసుకున్నాడు. కానీ తప్పదు, ఆరోగ్యం దానికి సంబంధించిన విషయం తీసుకున్నాడు. ఇట్లా ఏం చేస్తారంటే కనుక ఆయనలో ఏ దోషం లేనప్పుడు నువ్వు ఇలా తీసుకోవడం తప్పు కదా, ఆయన స్పష్టంగా అది కూడా పేర్కొన్నాడు ఆయన. అలాగే ఇప్పుడు నేను మామూలుగా బేసిక్గా బయట వచ్చేసి ఆయిల్ ఫుడ్ తినను. ఆయిల్ ఫుడ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే నూనెలో మునిగే పదార్థాలు తయారు చేసినవి ఏమైనా సరే తినను, బయట చేసినవి. ఇంట్లో కొంతవరకు తింటాను. బయట అయినా కూడా నేను ఎప్పుడైనా కానీ అయితే ఏదైనా హోటల్స్ లాంటివి ఎప్పుడైనా భోజనాలకు వెళ్తాం కదా, మనం ఏదైనా పనుల మీద వెళ్ళినప్పుడు అందుకు మామూలుగా ఈ అప్పడం లాంటివి నూనెలో వేసినా కూడా తింటాను నేను, నూనె అయినా. ఎందుకంటే అప్పడాలంటే కొంచెం ఇష్టం ఎక్కువ, సరే కంట్రోల్ చేసుకోలేము, నంచుకునే దానికి ఉండాలి కాబట్టి ఆ బయట తిండి రుచించాలన్నా కూడా మంచి రుచిమైన కూరలు అందుకు ఏమి ఉండవు కాబట్టి తింటాను నేను. ఒకసారి మా రూమ్మేట్ ఒకటి అలాగే అడిగాడు అనమాట, నువ్వు అవి తిననన్నావు కదా, అవి తింటున్నావు ఏంటి అన్నాడు. అంటే నేను ఈ క్లాస్ అంతా పీకాను అన్నమాట మొత్తం. ఇదంతా ఒక మనిషి అనేది కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటాడు, కఠోర నియమాలు. ఎందుకు తినను ఆయిల్ ఫుడ్ అంటే కనుక ఆ నూనెను మన దేశంలో విపరీతంగా రిపీట్గా వేడి చేస్తూ ఉంటారు. రిపీట్గా వేడి చేసే నూనె వచ్చేసి మనిషి ఆరోగ్యానికి మంచిది కాదు, అది తెలుసు కాబట్టి నేను వాడు. మనం ఇంట్లో అంటే కనుక ఒకసారి యూజ్ చేసేసి మళ్ళీ దాన్ని కంటిన్యూ ఎక్కువ వాడడం కాబట్టి. బయట ఏంటంటే కనుక వాళ్ళు ఇంత పెద్ద దాంట్లో పోసేసి దాంట్లో మళ్ళీ సగం అయిపోగానే మళ్ళీ కొత్త నూనె తీసుకొచ్చి ఆ ఫ్రెష్ నూనెను ఆ కాగిన నూనెలో వేసేస్తూ ఉంటాను అనమాట. ఇవన్నీ గుండె జబ్బులకు ప్రమాదం. సో నేను ఆ నియమం పెట్టుకున్నాను. ఆ నియమం నువ్వు పెట్టలేదుగా నా మీద బలవంతంగా ఏం నియమాన్ని ఏం పెట్టలేదు కదా నువ్వు నాకు. నేను పెట్టుకున్న నియమం అది. నేను ఎక్కడ ఉల్లంఘించాలో ఎక్కడ ఉల్లంఘించకూడదో నాకు తెలుసు అది. కొన్నిసార్లు ప్రేమతో మా వాళ్ళు ఎవరైనా కానీ మరీ కావాల్సిన వాళ్ళు ఏదైనా కాదంటే కనుక ఏదైనా ఇప్పుడు ఒక స్నాక్స్ లాంటి దాని కోసం వెళ్ళినప్పుడు నూనెలో పోసినట్టు తెప్పిస్తారు వాళ్ళు. అటువంటిప్పుడు 1-2 సందర్భాల్లో ఎగ్జామ్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఎగ్జామ్షన్స్ లేకుండా ఏమీ ఉండవు. ఇది ఎగ్జాక్ట్ అనేది కాదుగా. ఇప్పుడు మనిషి జీవితం మామూలుగా సగటు జీవితం 60 ఏళ్ళు, మామూలుగా మనిషి ఎన్నాళ్ళు బతుకుతుంటే 100 ఏళ్ళ జీవితం అంటారు ఎవరైనా కానీ. 100 ఏళ్ళకి మించి బతికే వాళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళు కూడా బతుకుని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అందరికీ 100 ఏళ్ళు బతుకుతారా? ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ ఏం లేదుగా. ఇలాగే ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి. సొసైటీ ఏంటంటే అలా ప్రయత్నం చేస్తుంది, కానీ అవన్నీ పట్టించుకోకూడదు మనం. కాబట్టి మనం ఏదైతే ఒక సిద్ధాంతాన్ని నమ్ముతామో, ముఖ్యంగా మహాత్మా గాంధీ గారి మాటల్లో కానీ ఆయన జీవితంలో కానీ చెప్పింది ఏంటంటే కనుక అదే స్పష్టంగా. మీరు దేన్నైతే నమ్ముతారో, మీరు దేన్నైతే ఆచరించారో దానికి కట్టుబడండి. నేను అదే అంటా. ఇప్పుడు నేను మన పొలిటీషియన్స్ కూడా, మన పాలకులంతా కూడా ఏం చేస్తారంటే కనుక ప్రజల పట్ల ఒక నిర్ణయాన్ని తీసుకుంటారన్నమాట. ఆ నిర్ణయం మీద కఠినంగా కూర్చోలేరు, ఆలోచించరు. అనాలోచితంగా ఒక నిర్ణయం తీసుకొని ప్రజలను గందరగోళానికి గురి చేసి ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఆ నిర్ణయం మార్చుకుంటారు. వ్యతిరేకత రాకపోతే కనుక దానికి అటు ఇటు కాకుండా చేసి పడేస్తారు. ఏది చేస్తారో మొత్తం వాళ్ళకు తెలియదు, ప్రజలకు అర్థం కాదు. ఇది మన దౌర్భాగ్య స్థితి. సో చాలా మంచి పుస్తకం. ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అందరూ చదవండి. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అని కాకుండా చదువు వచ్చిన ప్రతి వాళ్ళు చదవండి ఈ పుస్తకాన్ని. నేను స్పష్టంగా చెప్తూ ఉన్నాను. మీ జీవితంలో ఒకే ఒక పుస్తకం చదవాలనుకుంటే కనుక ఈ పుస్తకాన్ని అయితే ఖచ్చితంగా చదవండి. ఆ దిక్కుమాల సీరియల్స్ చూసే బదులు మంచి పిల్లలకు నడవడిక నేర్పించండి. కొన్ని విషయాలు అన్నీ నేర్పలేకపోవచ్చు, మీకు వీలైనంత వరకు మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ మినిమం ప్రయత్నం చేయండి. సో అది మొత్తంగా విషయం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే మీకు బెల్ సింబల్ కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు బెల్ సింబల్ కనబడుతుంది. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే కొత్త వీడియోస్ వచ్చిన నోటిఫికేషన్ వస్తాయి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మన ఛానల్ తెలిసేలాగా షేర్ చేయండి.